హాయ్ హలో ఫ్రెండ్స్, నేనండి మీ దివ్యాని. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఈరోజు మా పిల్లల కోసమని రసగుల్లాలు చేశానండి. ఈ రసగుల్లాలు నేను ఏ విధంగా చేశానా ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రసగుల్లా నేను ఏ విధంగా చేశానో చూద్దురు రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై 1 లీటర్ పాలు పెట్టుకోవాలండి. పాలను బాగా మరగాలి. పాలు మరిగేలోపు ఒక నిమ్మకాయని ఈ విధంగా రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసిన కొద్దిసేపటికి పాలు విరగడం మొదలవుతాయండి. పాలు అన్నీ కూడా విరిగిపోవాలి, అంతవరకు స్టవ్ పై మరగబెట్టుకోవాలి. ఇలా విరిగిన తర్వాత ఒక గిన్నెపై ఒక క్లాత్ వేసి ఈ పాలన్నిటిని వడబెట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా వడబెట్టుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పట్టుకొని ఈ పాలని మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో చల్లని నీళ్లు వేసుకొని ఇప్పుడు వడబెట్టిన దీన్ని మొత్తం ఒకసారి దీనిలో పెట్టి వీడియోలో చూపించిన విధంగా బాగా కడగాలి. నిమ్మకాయ రసం వేసాం కదండి, ఆ పులుపు మొత్తం పోవాలి. ఇలా మొత్తం కడిగి పెట్టుకొని దీన్ని పిండుకోవాలండి. నీళ్లు కొంచెం గట్టిగా పిండవద్దు, కొద్దిగా నీళ్లు ఉంటుండగానే పిండండి. ఇప్పుడు ఈ వాటర్ని తీసి పక్కన పెట్టుకొని ఒక పళ్ళెంలో దీన్ని మొత్తం వేసుకొని వీలైనంత మెత్తగా దీన్ని కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మనం దీన్ని కలిపి తీరాలి. ఎక్కడ కూడా పిండి అనేది ఉండకూడదు. మనం దీన్ని ఇలాగా అంటే ఈ విధంగా రావాలండి. అంతవరకు దీన్ని బాగా కలపాలి. కలిపిన తరువాత ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా రౌండ్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 స్పూను మైదా పిండి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లోతుగా ఉన్న ఒక కళాయిని తీసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 1 గ్లాసున్నర పంచదార వేసి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. పంచదార మొత్తం కరిగిపోవాలండి. ఇలా కరిగిన తర్వాత 4 యాలకులను ఇలా దంచుకొని వేసుకోండి. ఇది బాగా మరుగుతుంది అన్నప్పుడు మనం తయారు చేసిన ఈ రసగుల్లా ఉండల్ని ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవి సైజ్ పెరుగుతుందండి. ఇలా పైకి వస్తున్నప్పుడల్లా ఇలా గరిటతో అంటూ ఉంటే ఈ పాకం అనేది రసగుల్లాల లోపల వరకు వెళ్తుంది. ఇది మరుగుతున్నంత వరకు పొంగుతూనే ఉంటుందండి. ఇలా పొంగుతున్నప్పుడు మనం మైదా పిండి నీళ్ళు ఉన్నాయి కదండి, దాన్ని కొంచెం కొంచెంగా మొత్తం అంతా కూడా ఒక 3 సార్లు వచ్చేలా వేసుకోవాలి. ఇది పొంగుతున్నప్పుడల్లా ఇలా గరిటతో అంటూ ఈ మైదా నీళ్ళు వేసుకోవాలండి. తరువాత కాసేపటికి ఇలా చల్లని నీళ్ళు ఒక గరిట మధ్యలో వేసుకుంటూ దీన్ని మరగబెట్టుకోవాలండి. ఇది మరుగుతున్న కొద్దీ పాకం అనేది చిక్కబడిపోతుంది కాబట్టి మనం మధ్య మధ్యలో ఇలా ఒక గరిట నీళ్ళు వేసుకుంటూ దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడుకుతున్నంతసేపు కూడా మనం కొద్దిగా నీళ్లు వేయాలండి. నేనైతే ఒక 4 సార్లు అయితే నీళ్లు అయితే వేశాను. ఇప్పుడు ఒక రసగుల్లాని తీసి చూడండి, ఇలా క్రాక్స్ అనేవి రావాలండి. గులాబ్ జామున్ లాగా రౌండ్గా అయితే ఉండకూడదు రసగుల్లా. ఇలా క్రాక్స్ వచ్చింది అంటే రసగుల్లా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అని అర్థం. కాసేపటి తర్వాత రసగుల్లా అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి 1 గ్లాస్ నీళ్ళల్లో ఒక రసగుల్లా వేసుకొని చూడండి. ఈ రసగుల్లా కిందకి వెళ్ళిపోయింది అంటే ఇది ఉడికిపోయినట్లే. పైకి తేలితే మాత్రం దీన్ని ఇంకాస్త ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గరిటెతో చల్లని నీళ్ళు వేసుకొని ఇప్పుడు దీనిలో రసగుల్లాలు సర్వ్ చేసుకోండి. ఈ రసగుల్లాలు అనేవి అస్సలు ఫ్రిడ్జ్లో అనేది పెట్టకూడదండి. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఇది గట్టిగా అయిపోతాయి. చూసారా ఎంత స్పాంజీగా జ్యూసీగా ఉన్నాయో? నేను చెప్పే మెథడ్లో మీరు ఫాలో అవ్వండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.